తిరువూరు పంచాయతీ టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. నేడు క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి కేశినేని చిన్ని రానున్నారు. వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకోనుంది. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యంపై కొలికపూడి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతలకు ఎమ్మెల్యేకు సత్సంబంధాలు ఉన్నాయని కేశినేని ఆరోపించారు. మరోవైపు ఇద్దరు నేతలతో మంత్రి నారా లోకేష్ మాట్లాడే అవకాశం ఉంది. తిరువూరు పంచాయతీ టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. నేడు క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి కేశినేని చిన్ని రానున్నారు. వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకోనుంది. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యంపై కొలికపూడి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతలకు ఎమ్మెల్యేకు సత్సంబంధాలు ఉన్నాయని కేశినేని ఆరోపించారు. మరోవైపు ఇద్దరు నేతలతో మంత్రి నారా లోకేష్ మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, అదేవిధంగా ఆ తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం అయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోని ఈ యొక్క వ్యవహారంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుగా అయితే కనుక హాజరవ్వాలంటూ పిలుపునివ్వడంతో ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తోటి అయితే కనుక ఈ యొక్క కమిటీ అనేది వివరాలు సేకరించనుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకైతే ఎంపీ కేశినేని చిన్ని నుంచి ఈ యొక్క వ్యవహారంపై కూడా వివరాలు అయితే సేకరించనుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తిరువూరు పంచాయతీ అనేది కేంద్ర కార్యాలయానికి అయితే చేరడంతో అయితే ఇక ముందు కూడా ఎటువంటి ఈ యొక్క పంచాయతీలు లేకుండా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా వెళ్లేందుకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నాను దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే వ్యవహారం తెరపైకి రావడం, మరోసారి అయితే కనుక ఒక్కసారిగా బ్యాంకు లావాదేవీల వ్యవహారం, అదేవిధంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్టేటస్లు పెట్టుకోవడం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం, అంతేకాకుండా ఈ క్రమశిక్షణ కమిటీలో భాగంగా వీరిద్దరి నుంచి వివరాలు సేకరించే అనంతరం కూడా నివేదికని స్వయంగా తనకి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, అయితే యూకే పర్యటన అనంతరం కూడా ఈ వ్యవహారంపై నివేదిక తీసుకున్న అనంతరం కూడా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న దానిపై అయితే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అయితే కనుక ఈ యొక్క సమితి అయితే జైలు కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కార్యాలయంలో మరోవైపు మంత్రి నారా లోకేష్ అయితే కూడా ప్రజా దర్బార్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ వ్యవహారంపై కూడా మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు మరోవైపు కార్యకర్తల నుంచి వినతులు అందుకున్న అనంతరం కూడా దీనిపై కూడా ఇటు కమిటీ నుంచి వివరాలు అయితే సేకరించనున్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం కూడా ఈ కేంద్ర కార్యాలయంలో ఉండడంతో పాటు అదేవిధంగా ఈ రోజు ఏం జరగబోతోంది అంటే ఇటువంటి వ్యవహారాలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకునేందుకు వీలుగా ఒక ఇన్ఛార్జిని సైతం కూడా నియమించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారం ఇది రెండోసారిగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా అయితే కనుక గత కొద్ది రోజుల నుంచి ఈ యొక్క వివాదాలకి చెక్ పెట్టే విధంగా ముందుకు ఈ యొక్క కమిటీ అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధం అవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే వ్యవహారం ఒక అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలోనే అనవసరంగా టికెట్ ఇచ్చామా అంటూ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకునేందుకు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ బ్యాంకు లావాదేవీ ఒకవైపు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి తోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు అంతర్గత విభేదాలు తెరపైకి రావడంతో ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయంటూ కూడా అధిష్టానం సైతం కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ కొలికపూడి వ్యవహారం అయితే కనుక తెరదించేందుకు ఈ కమిటీ ముందడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కలిసినటువంటి వ్యవహారం ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఎదురుపడినటువంటి సందర్భంలో కలిసి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే కనుక క్రమశిక్షణ సంఘం వీటన్నిటినీ కూడా వివరాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ క్రమశిక్షణ కమిటీ అనంతరం కూడా ఒక నివేదిక అయితే
సీఎం చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే కనుక నివేదిక అనేది అందించనున్నట్టు తెలుస్తా ఉంది. సాయంత్రం వరకు కూడా ఇటు చిన్ని సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సైతం కూడా ఏదైతే చిన్ని బాధితుల సంఘంతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్పినటువంటి మాటలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అయితే కనుక క్రమశిక్షణ కమిటీ అయితే కనుక రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి తెలుస్తూ ఉంది. అయితే వర్ల రామయ్య అదేవిధంగా సభ్యులు సైతం కూడా ఈ యొక్క కమిటీలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తంగా అయితే. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.